హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ ఆప్టిమైజర్స్. దిస్ ఇస్ లెక్చర్ 8. ఈ వీడియోలో మనం అరేస్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో మీకు అరేస్ మీద ఎక్కువ థియరిటికల్ కాన్సెప్ట్ చెప్పను. ఎంతైతే ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఉపయోగపడుతుందో అండ్ ప్లేస్మెంట్స్కి ఉపయోగపడుతుందో అంతవరకే చెప్తాను. ఒకవేళ మీకు అది అర్థమైపోతే ఆటోమేటిక్గా థియరిటికల్ కాన్సెప్ట్స్ వచ్చేస్తాయి. అండ్ కమింగ్ టు ద వీడియోస్ కొద్దిగా డిలే అవుతున్నాయి బికాస్ మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఎలా ప్రజెంట్ చేస్తే బెటర్ అర్థమైపోతాయి అని ఆలోచించడానికి ఎక్కువ టైం పడుతుంది అండ్ కంపెనీ వర్క్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఛానల్కి కూడా కొద్దిగా గ్రోత్ ఎక్కువ వస్తే నేను కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ అరేస్. అరేస్ గురించి మీకు క్లియర్గా చెప్పే కంటే ముందు లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ మీకు నేను 10 నెంబర్స్ స్టోర్ చేయండి అని చెప్పాను అనుకో. నేను నెంబర్స్ ఇస్తాను, మీరు 10 నెంబర్స్ని స్టోర్ చేయాలి. అప్పుడు మీరు ఎలా స్టోర్ చేస్తారు? int a ఈజ్ ఈక్వల్స్ టు 10, int b ఈజ్ ఈక్వల్స్ టు 5, int c ఈజ్ ఈక్వల్స్ టు 7, ఇలా 10 నెంబర్స్ స్టోర్ చేస్తారు. నేను ఒకవేళ 100 నెంబర్స్ స్టోర్ చేయమంటే మీరు ఏం చేస్తారు? ఇలా 100 వేరియబుల్స్ తీసుకొని స్టోర్ చేస్తారు. బట్ నేనేం చేస్తున్నా, ఒకటే స్టేట్మెంట్ కదా, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని స్టోర్ చేసుకోవడం. ఇలా నేను 100 టైమ్స్ రిపిటేటివ్గా చేస్తున్నా. సో నేను ఇక్కడ లూప్కి వెళ్ళొచ్చా అంటే, నౌ లెట్స్ సీ. ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నా, int I ఈజ్ ఈక్వల్స్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అండ్ దెన్ I ప్లస్ ప్లస్. ఇలా చేసి నేను ఏం చేస్తున్నా, ఈచ్ టైం ఒక ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకోవాలి, ఇంటీజర్ని తీసుకొని ఏలో స్టోర్ చేస్తున్నా. ఇలా స్టోర్ చేస్తే ఏమవుతుంది, నా దగ్గర ఏ అనే వేరియబుల్లో ఫస్ట్ నేను 10 ఇచ్చాను అనుకోండి, 10 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రీజ్ అయ్యి 2కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇన్పుట్ అడుగుతుంది. ఇన్పుట్ అడిగినప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ 5 అప్డేట్ అవుతుంది, 10 మాయమైపోతుంది. బట్ ఈ కేసులో ఏమవుతుంది, 10 ఎప్పటికీ ఏలో స్టోర్ అయి ఉంటుంది, 5 ఎప్పటికీ బీలో స్టోర్ అయి ఉంటుంది. మనకు ఈ వాల్యూస్ అన్నీ ఎప్పటికీ స్టోర్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కటే నెంబర్ని స్టోర్ చేయగలం లూప్ వాడడం వల్ల. కాబట్టి మనం ఇక్కడ లూప్స్ వాడలేం. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే అరేస్. అరేస్ గురించి ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం. సో ఇక్కడ డెఫినేషన్ ఏమని ఇచ్చాడు, అలౌస్ అస్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఇప్పుడు దీన్ని బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఏం చేయొచ్చంట, సింగిల్ వేరియబుల్లో మనం ఏం చేయొచ్చంట, స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. అంటే 10, 5, 7 ఇలా మల్టిపుల్ వాల్యూస్ని మనం మల్టిపుల్ వేరియబుల్స్లో కాకుండా సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చంట. సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయని కండిషన్ ఏంటిది, ఆఫ్ సేమ్ టైప్. అన్ని సేమ్ టైప్ ఉండాలి. ఇక్కడ అన్ని ఇంటీజర్సే కదా. సో అన్ని ఇంటీజర్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని మనం తీసుకొచ్చి సింగిల్ వేరియబుల్లో పెట్టొచ్చంట. సో లెట్స్ సీ అంటే ఏంటి, ఇంట్ అనే ఒకటి తీసుకొని ఏలో మనం ఏం చేయొచ్చంట, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చంట ఇలా. కానీ సింటాక్స్ ఇది కాదు, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు ఆఫ్ సేమ్ టైప్. కాబట్టి ఇది మనం ఎలా స్టోర్ చేస్తాం అనేది ఒకసారి మెమరీలో చూద్దాం. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఇక్కడ ఏ 10, B 5, C 7 ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, మెమరీలో ఎక్కడైనా ఒక చోట 10 స్టోర్ అవుతుంది, ఎక్కడో చోట 5, ఎక్కడో చోట 7 అలా స్టోర్ అవుతుంది. కానీ అరేలో స్టోర్ చేస్తే ఏమవుతుంది అంటే కంటిన్యూస్లో స్టోర్ అవుతాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అవ్వదు, ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క చోట స్టోర్ అవ్వదు, అన్నీ కంటిన్యూస్గా స్టోర్ అవుతాయి. అంటే ఇలాగా 10, 5, 7 మనం ఏం చేయొచ్చు, సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. కాబట్టి మనం సింగిల్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సపోజ్ నేను ARR అని ఇచ్చాను అనుకోండి. సో ఇలా నేను స్టోర్ చేయొచ్చు. ఏమంటే కంటిన్యూస్గా స్టోర్ చేయాలి. కంటిన్యూస్గా ఎందుకు స్టోర్ అవుతాయి అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అరే ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. మనం ఒక వేరియబుల్లో నెంబర్ ఎలా స్టోర్ చేస్తాం, int a ఈజ్ ఈక్వల్స్ టు 10 అని స్టోర్ చేస్తాం. ఇలానే సింటాక్స్ తోటి మనం ఏం చేయొచ్చు, అరేని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ ఎలా చేస్తామంటే డేటా టైప్ ఫస్ట్ ఇవ్వాలి. నేను ఇంటీజర్ అరే తీసుకుంటున్నా, కావాలంటే మీరు క్యారెక్టర్ అరే అట్లా ఏ డేటా టైప్ అరే అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చాను. నేను ఏమన్నా నేమ్ పెట్టుకున్నా, ARR అని పెట్టుకుని ఇలాగా ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్. ఇక్కడ నేను బ్రేస్లో ఏం మెన్షన్ చేయాలి అంటే ఎన్ని నెంబర్ స్టోర్ చేయాలనుకుంటున్నా అనేది మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇచ్చాను అనుకో, 5 నెంబర్స్ స్టోర్ చేయాలనుకుంటున్నా. ఇలా ఇస్తే ఏమవుతుందని చెప్పే కంటే ముందు ఇక్కడ న్యూ అని ఎందుకు రాసాము అనేది మీకు అర్థం అవ్వకపోతే ఊప్స్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు తర్వాత అర్థమైపోతుంది. ఈ మూమెంట్ ఆఫ్ టైంకి ఇది బట్టి కొట్టండి. ఇక్కడ మనం సేమ్ ఉంటుందండి, ప్రతి చోట అరే క్రియేట్ చేసేటప్పుడు సేమ్ లైన్ ఉంటుంది. మీరు నేమ్ మీకు నచ్చినది ఇచ్చుకోవచ్చు, సైజ్ మీకు ఎంత కావాలో అంత ఇవ్వచ్చు. ఈ రెండు మాత్రమే మారితే మిగతాదంతా సేమే ఉంటుంది. అండ్ దెన్ డేటా టైప్ మీకు నచ్చిన డేటా టైప్ ఇవ్వచ్చు. క్యారెక్టర్ అరే కావాలంటే క్యారెక్టర్ అరే తీసుకోవచ్చు. సో ఈ ఒక్క లైన్ తోటి ఏమవుతుంది అంటే నేను ఏమన్నాను, నాకు 5 ఇంటీజర్స్ కావాలి అని ఇచ్చాను. ఒక్క ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత, 4 bytes. ఇది నేను డేటా టైప్స్ క్లాస్లో చెప్పాను. నాకు 5 ఇంటీజర్స్కి కావాలంటే ఎన్ని బైట్స్ పడుతుంది, 20 bytes పడుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే నా మెమరీలో
నాకు 20 బైట్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నాకు ఒక యారే క్రియేట్ అవుతుంది. సో ఇలాగా ఒక యారే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు 5 బాక్సెస్ ఉంటాయి కదా, 5 నెంబర్స్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి నేమ్ వచ్చేసి ARR అని ఇచ్చాను. లోపల ఏం నెంబర్స్ ఉంటాయి, అన్ని జీరోస్ ఉంటాయి. ఎందుకంటే ఇంటీజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ 0. మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటో తెలుసుకోవాలని ఉంటే నేను డిస్క్రిప్షన్లో మీకు అది లిస్ట్ ఇస్తాను, మీరు ఒకసారి అది చెక్ చేయండి. ఇంటీజర్కి మాత్రం డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి అన్ని జీరోస్ స్టోర్ అవుతాయి. ఈ పార్ట్ జరుగుతుంది ఈ ఒక్క స్టేట్మెంట్ తోటి. గెటింగ్ ద పాయింట్. ఈ ఒక్క లైన్ తోటి ఏమవుతుంది, ఒక అరే క్రియేట్ అవుతుంది ఆఫ్ సైజ్ 5. కాబట్టి అన్ని జీరోస్ ఉంటాయి ఇంటీజర్ టైప్ కాబట్టి దీని పేరు వచ్చేసి ARR. ఇప్పుడు నేను సపోజ్ అన్ని జీరోస్ కాకుండా ఏదైనా ఒక నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50 ఇలా నెంబర్స్ ఉన్నాయనుకో, నాకు ఈ అరేలో ఇక్కడ ఏమవుతుందో నాకు అది కావాలి, అంటే 20 నాకు కావాలి. అప్పుడు నేను ఎలా తీసుకోవచ్చు, దాని వాల్యూని ఎలా ఫెచ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ బాక్స్ 1, 2, 3, 4, 5 కదా. సో ఇప్పుడు నేను ARR ఆఫ్ 2 అని ఇస్తే నాకు 20 అని రావాలి, కానీ 20 అని రాదు, 30 అని వస్తుంది. ఎందుకు అంటే ఈ నెంబరింగ్ 1, 2, 3, 4, 5 ఇలా ఉండదు, 0, 1, 2, 3, 4, 5 ఉంటుంది. గెటింగ్ ద పాయింట్. కాబట్టి ఇక్కడ A ఆఫ్ 2 అంటే ఇది 2 ఇక్కడ ఉంది కాబట్టి నాకు 30 వస్తుంది, 20 రాదు. గెటింగ్ ద పాయింట్. ఇవి 0 నుంచి ఎందుకు ఉంటాయి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇండెక్సెస్ 0 నుంచి ఎందుకు స్టార్ట్ అవుతాయి అనేది మీకు రఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాక్ట్గా ఇలా జరగదు, బట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సపోజ్ ఈ అడ్రస్ వచ్చేసి 500 అని ఉందనుకోండి. నెక్స్ట్ అడ్రస్ ఎంత ఉంటుంది, 10 అనేది స్టోర్ చేయాలంటే నీకు 4 బైట్స్ పడుతుంది. కాబట్టి నెక్స్ట్ కంటిన్యూస్ కదా స్టోర్ అయ్యేది, కాబట్టి నెక్స్ట్ అడ్రస్ 504 ఉంటుంది, నెక్స్ట్ 508, నెక్స్ట్ 512, నెక్స్ట్ 516 ఇలా స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఏంటి జరుగుతుంది ఇక్కడ, ఈ ARRలో నాకు 500 స్టోర్ అవుతుంది, అంటే నా దగ్గర 500 మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నాకు 30 కావాలంటే ఏం చేయాలి, నేను 508కి వెళ్ళాలి. కానీ 508ని నేను ఎలా ఫెచ్ చేయాలి, 500 యూజ్ చేసే తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు 500కి 4 యాడ్ చేస్తే ఇక్కడి వరకు వస్తుంది, మళ్ళీ 4 యాడ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. సో ఎన్ని టైమ్స్ ముందుకు వెళ్ళాలి అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ 1 టైం 2 టైమ్స్ వెళ్తే నేను 508కి వెళ్తా, కరెక్ట్. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి, 500కి ఏం యాడ్ చేయాలి, నేను 4 into 2 యాడ్ చేయాలి. ఎందుకు, ఈచ్ డిఫరెన్స్ వచ్చేసి 4, అలాగా నేను ఎన్ని టైమ్స్ చేస్తున్నా, 2 టైమ్స్ చేస్తున్నా. కాబట్టి ఈడి వరకు 4, ఈడి వరకు 4, సో 2 into 4 ఇలా చేయడం వల్ల నాకు 500కి ఏం యాడ్ అవుతుంది, 8 యాడ్ అవుతుంది. సో దీని రిజల్ట్ 508. ఇలా నాకు 508 వాల్యూ 30 వస్తుంది. గెటింగ్ ద పాయింట్. ఇదేంటి, నా ఇనీషియల్ అడ్రస్, ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ యొక్క అడ్రస్. ఇదేంటిది, నా యొక్క ఇంటీజర్ యొక్క సైజు. అండ్ దెన్ ఈ 2 వచ్చేసి నా ఇండెక్స్. గెటింగ్ ద పాయింట్. అందుకని మనం ఇండెక్స్ అలా రిప్రజెంట్ చేస్తాం. 2 కాకుండా నువ్వు వేరేది ఇచ్చావనుకోండి, సపోజ్ ఇక్కడ 1 ఇస్తే ఏమవుతుంది, 20 వస్తుంది. గెటింగ్ ద పాయింట్. ఇది రాదు, కాబట్టి 2 ఇవ్వాలి. 0 నుంచి ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే, ఇప్పుడు నాకు ఇది కావాలనుకోండి, నేను ఏం చేయాలి, మన ప్రకారం ఏంటి, 500కి ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ప్లస్ 4 into 1 అవుతుంది. ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం అనుకునే ప్రకారం. కాబట్టి దీన్ని వాల్యూ ఏమవుతుంది, 504 అవుతుంది. అంటే నువ్వు 1 పెడితే ఏమవుతుంది, నీకు ఈ అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ రావడం వల్ల నీకు 20 వస్తుంది. గెటింగ్ ద పాయింట్. కానీ నీకు కావాల్సింది ఇది, ఇక్కడ నుంచి 1 స్టార్ట్ అవుతుందని మనం అనుకుంటే ఏమవుతుంది, ఇది వస్తుంది, 10 రావట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, 500కి ఏం యాడ్ అవ్వాలి, 10 రావాలంటే ఏం యాడ్ అవ్వకూడదు, 0 యాడ్ అవ్వాలి. కానీ మన ఫార్ములా ప్రకారం ఏంటి, 500 + 4 into ఇక్కడ మనం ఏదో ఒకటి ఇండెక్స్ పెట్టాలి. కాబట్టి ఇదంతా 0 అవ్వాలి, కాబట్టి నేను ఇక్కడ 0 పెడతాను. సో ఇప్పుడు ఏమవుతుంది, 500కి 0 యాడ్ అవ్వడం వల్ల 500 ఉంటుంది, కాబట్టి నాకు 10 వస్తుంది. అందుకని మనకు ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది వెరీ వెరీ రఫ్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావడానికి చెప్పాను. అడ్రస్ అలా 500, 400 అలా ఉండవండి, మీకు అర్థం కావడానికి నేను అలా సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాను. సో ఇప్పుడు చూడండి, 0, 1, 2, 3, 4 ఇవి నా ఇండెక్సెస్ కదా. ఇప్పుడు నేను 10, 20, 30, 40, 50 అనేది ఎలా స్టోర్ చేయాలనేది చూపిస్తా. చూడండి, A ఆఫ్ 0లో ఏం స్టోర్ చేయాలి, 10. అండ్ దెన్ A ఆఫ్ 1లో 20 స్టోర్ చేయాలి, కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 20. A ఆఫ్ 3, సారీ ARR ఇది, మై బ్యాడ్. నెక్స్ట్ ARR ఆఫ్ 2లో 30 స్టోర్ అవ్వాలి. అండ్ దెన్ ARR ఆఫ్ 3లో 40 స్టోర్ అవ్వాలి.
అండ్ దెన్ ఏఆర్ఆర్ ఆఫ్ 4లో 50 స్టోర్ అవ్వాలి. ఇలా మనం స్టోర్ చేస్తాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సపోజ్ మన అర్రే సైజ్ వచ్చేసి ఒక 100 ఉందనుకోండి. ఓకే, మీరు 100 నెంబర్స్ ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? ఇది మీరు 100 టైమ్స్ రాయాలి కదా. అంటే ఏంటి? ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతుంది. మనం చేసే యాక్టివిటీ మాత్రం ఒకటే. ఎందుకు యాక్టివిటీ ఒకటే అంటే ప్రతిసారి ఏఆర్ఆర్లో మనం ఒక ఇండెక్స్లో ఏం చేస్తున్నాం? వాల్యూ పెడుతున్నాం. ఇది మనం రిపిటేటివ్గా చేస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? యూజర్ ఇస్తున్నాడు కాబట్టి sc.nextInt అని రాస్తున్నాం. ఓకే, అండ్ దెన్ ప్రతిసారి ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫే ఉంటుంది. కరెక్ట్, లోపల ఉండే వాల్యూ మారుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు వెళ్తుంది. 4 ఏంటి? ఇక్కడ సైజ్ -1. సైజ్ -1 ఎందుకు అవుతుంది? మనం 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. గెటింగ్ ద పాయింట్? 1 నుంచి స్టార్ట్ చేసింటే 5 వరకు వెళ్ళేది. మనం 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 4 వరకే వెళ్తుంది. కాబట్టి అంటే ఇక్కడ ఏం మీనింగ్? 0 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు మనం లూప్ రన్ చేస్తే సరిపోతుంది కదా. సో నేనేం చేస్తున్నాను అంటే ఫర్ లూప్ యూజ్ చేసి ఇంట్ i = 0 నుంచి i less than 5. 5 ఎందుకు? 4 వరకు రన్ అవుతుంది. 5 అయినప్పుడు ఫాల్స్ అవుతుంది. అండ్ దెన్ i++. ఇలా చేయొచ్చు కదా, ఇది కాకుండా. సో ఇలా నేను ఫర్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు. ఇక్కడ 5 ఏంటిది? అరే యొక్క లెంత్. అరే యొక్క లెంత్ మనం ఎలా కనుక్కుంటామంటే మనకు ఇన్బిల్ట్ ఒక ఫంక్షన్ ఉంది, వేరియబుల్ నేమ్. అంటే అరే యొక్క నేమ్ ఇచ్చిన తర్వాత డాట్ లెంత్ ఇలా పెడితే మనకు 5 అని వచ్చేస్తుంది. గెటింగ్ ద పాయింట్? ఇది బై డిఫాల్ట్ ఉన్న ఫంక్షన్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు? 5 బదులు ARR.length అని పెట్టవచ్చు. గెటింగ్ ద పాయింట్? అలా పెడితే మనం 5 యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇలా స్టోర్ అయ్యాక నేను ఒకవేళ ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకో, ఎలా చేయొచ్చు? ఫర్ లూప్ సేమ్ రన్ చేయొచ్చు. ఇంట్ i = 0 నుంచి i less than a.length వరకు లూప్ రన్ చేసుకుంటూ ఈచ్ టైం నేను ఏం చేయొచ్చు? system.out.println a of i. ఇలా చేయడం వల్ల ప్రతి అరేలో ఉండే ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్? సపోజ్ నేను ఇదే అరేని లాస్ట్ నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకో, నా లూప్ ఎక్కడి నుంచి రన్ అవ్వాలి? 4 నుంచి రన్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు నా లూప్ ఎలా ఉంటుంది? ఇప్పుడు లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇంట్ i = 4 నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 వరకు రన్ అవ్వాలి. కరెక్ట్. సో 4 అంటే ఏంటి? ఇక్కడ array.length -1. కరెక్ట్. సో i వచ్చేసి ARR కదా, ARR.length -1 నుంచి స్టార్ట్ అయ్యి i > 0 కూడా రావాలి కాబట్టి నేను 0 తీసుకున్నాను. అండ్ దెన్ i మైనస్ ఎందుకు? 4 నుంచి తగ్గకుండా వస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను లోపల ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ a of i. ఇలా పెడితే ఏమవుతుంది? 50, 40, 30, 20, 10 ఇలా ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ప్రింటింగ్ అరే ఫ్రమ్ లాస్ట్ టు ఫస్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే అరేని ఇలానే ఇనిషియలైజ్ చేయొచ్చా అంటే అవసరం లేదు, మనం ఇలా కూడా చేయొచ్చు. ఇంట్ ARR = నాకు ఇక్కడ 5 నెంబర్సే ఉన్నాయి, నాకు ముందు నుంచే తెలుసు అనుకోండి, డైరెక్ట్ ఫార్వర్డ్ బేస్లో 10, 20, 30, 40, 50 అని ఇలా ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఇలా మనం ఆల్మోస్ట్ ఎప్పుడు యూజ్ చేయము. మనం ఏమైనా డైరెక్ట్గా పెట్టుకొని ఏదైనా టెస్ట్ చేసుకోవాలనుకుంటే చేస్తాం, కానీ బేసిక్గా మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ అన్నిట్లలో ఇలానే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని స్టోర్ చేసుకుంటాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ 30 అని ఉంది, నేను ఈ ఎలిమెంట్ని మార్చొచ్చా అంటే మార్చొచ్చు. ARR of 2 = 100 అని ఇచ్చాను అనుకో, ఏమవుతుంది? ఇది అప్డేట్ అవుతుంది. డైరెక్ట్ స్టేట్మెంట్ సింగిల్ లైన్లో మార్చేయచ్చు. సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటి అంటే ఒక అరే క్రియేట్ చేయండి. క్రియేట్ చేశాక యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నాక ప్రింట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంది? క్రియేట్ అరే, తర్వాత స్టోర్ యూజర్ ఇన్పుట్. ఓకే, అండ్ దెన్ ప్రింట్ అరే, ఏమైతే యూజర్ ఇచ్చాడో ఆ అరేని మొత్తం ప్రింట్ చేయండి. ప్రింట్ చేశాక మీరు ఏం చేయాలి? అరేలో ఉండే ప్రతి ఎలిమెంట్ని +1 చేయండి. సపోజ్ ఇప్పుడు 10, 20, 30, 40 ఉందనుకోండి, అన్నీ ఏమవ్వాలి? 11, 21, 31, 41, 51 ఇలా అన్ని ఎలిమెంట్స్ +1 అయ్యి స్టోర్ అవ్వాలి. స్టోర్ చేశాక మళ్ళీ దాన్ని ప్రింట్ చేయాలి. ఈ టాస్క్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు ఇలా బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున పెద్ద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. అండ్ దెన్ మీకు ఒకవేళ అక్కడ ఏమైనా కేసెస్ అటు ఇటు మిస్లీడ్ అయినా కానీ మీరు క్లియర్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు బేసిక్స్ తోటి ఎక్కువ క్లియర్ ఉండాలి. సో ప్లీజ్ డూ కామెంట్ దిస్ ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ దిస్ ఈజ్ రిగార్డింగ్ అరేస్. ఇంతకంటే ఎక్కువ నేర్చుకోవాల్సింది మీరు తర్వాత నేర్చుకుంటారు, ఇప్పుడే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూమెంట్ ఆఫ్ టైంకి ఇంతవరకు అర్థమైతే చాలు, ఇంతకంటే ఎక్కువ మీకు అవసరం లేదు ఈ మూమెంట్కి.
గెటింగ్ అ పాయింట్. మీకు ఇంతకంటే కావాల్సినవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో మెల్లమెల్లగా తీసుకొని వస్తాను. సో ఇప్పటివరకు మనం నేర్చుకునేది నేను కంపైలర్లో కోడ్ చేసి చూపిస్తే ఒకసారి అది చెక్ చేయండి. సో ఇంతవరకు నేను చెప్పిన అరేస్ గురించి ఒకసారి VS కోడ్లో చెక్ చేద్దాము. నేనేం చేశాను, అర్రే క్రియేట్ చేయాలంటే int a ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ మెన్షన్ చేశాను. ఇక్కడ నేను 5 అని తీసుకుంటాను. సో నేనేం చేశాను, 0 ఇండెక్స్లో 10 పెట్టాను, ఫస్ట్ ఇండెక్స్లో 20 పెట్టాను, సెకండ్ ఇండెక్స్లో 30, థర్డ్ ఇండెక్స్లో 40 అండ్ దెన్ ఫోర్త్ ఇండెక్స్లో 50 అని పెట్టాను. సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ చేయాలి కదా అరేని. సపోజ్ నేను ప్రింట్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా. లాస్ట్ వీడియోలో నేను ఫంక్షన్స్ గురించి చెప్పాను. సో మీకు ఒకవేళ ఐడియా లేకపోతే ఆ వీడియో ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, సో పబ్లిక్ స్టాటిక్ నేను ప్రింట్ అరేని ప్రింట్ చేయాలనుకుంటాను కాబట్టి సపరేట్ ఫంక్షన్. సో ప్రింట్ అరే ఇలా తీసుకొని నేను అరేని ఇక్కడ పారామీటర్ లాగా తీసుకుంటున్నా. సో నేను మెన్షన్ చేయాలి కదా దాని డేటా టైప్. సో అరే అని ఒక పారామీటర్ ఇది తీసుకొని నేనేం చేస్తున్నా, ప్రింట్ చేయాలి. ప్రింటింగ్కి నేనేమని చెప్పాను, సైజ్ వరకు లూప్ రన్ చేయాలా. ఫస్ట్ నుంచి 0 ఇండెక్స్ నుంచి నేనేం చేయాలి, అరే లెంత్ వరకు అంటే a డాట్ లెంత్ వరకు లూప్ రన్ చేయాలి. సో i++ ఇలా రన్ చేస్తూ ఏం చేయాలి, ప్రింట్ ఈచ్ టైం అరే యొక్క i వాల్యూ ప్రింట్ చేయాలి. అండ్ దెన్ నేను ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను. సో ఇది ఎక్స్ట్రా మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. అండ్ దెన్ మొత్తం అరే ప్రింట్ అయ్యాక లైన్ బ్రేక్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా ఏమవుతుంది, నాకు ఇక్కడ అరే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ రిటర్న్ టైప్ నేను మెన్షన్ చేయలేదు, వాయిడ్ ఏం రిటర్న్ చేయట్లేను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ మూమెంట్ ఆఫ్ టైంలో అరేని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ క్రియేట్ అయింది కాబట్టి నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఒకవేళ రన్ చేసి చూస్తే అన్ని జీరోస్ ప్రింట్ అయ్యాయి, 5 zeros కదా. ఈ నెక్స్ట్ నేను ఒకవేళ అరేని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, అరేని ప్రింట్ చేయడం వల్ల ఇప్పుడు చూడండి, ఫస్ట్ అన్ని ఇక్కడ ప్రింట్ చేశాను, అరే క్రియేట్ చేసిన వెంటనే ప్రింట్ చేస్తే ఏమైంది, అన్ని జీరోస్ ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ మొత్తం అరే మొత్తం ఐటరేట్ అవుతుంది. ఈచ్ టైం ఒక వాల్యూ ప్రింట్ అయ్యాక స్పేస్ ప్రింట్ అవుతుంది. అందుకని మీకు ఇక్కడ స్పేస్ వచ్చింది 0 తర్వాత. అండ్ దెన్ మొత్తం అన్ని ప్రింట్ అయ్యాక నేను ఏం చేశాను, లైన్ బ్రేక్ చేశాను. ఇక్కడ లైన్ బ్రేక్ చేయడం వల్ల నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేశాను, 0 ఇండెక్స్లో 10 స్టోర్ చేశాను. అలా అన్ని స్టోర్ చేసుకుంటూ వచ్చాక ఏం చేశాను, ప్రింట్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసేసరికి ఏమైంది, మొత్తం అరే మొత్తం మళ్ళీ ప్రింట్ అయింది. సో అరేలో ఏమేమి ఉన్నాయి, 10, 20, 30, 40, 50 ఉండడం వల్ల ఇలా ప్రింట్ అయింది. సపోజ్ నేను a(2)ని మళ్ళీ చేంజ్ చేస్తున్నాను అనుకోండి, 100కి అప్డేట్ చేస్తున్నాను అంటే 30 బదులు 100కి అప్డేట్ అవుతుంది. అంటే నెక్స్ట్ మళ్ళీ నేను ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేస్తే ఏమవుతుంది, ప్రింట్ అవుతుందా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అన్ని జీరోస్ వచ్చేసినాయి. నెక్స్ట్ 10, 20, 30, 40, 50 పెట్టాను కాబట్టి అవి వచ్చాయి. నెక్స్ట్ చూడండి, a(2)ని అప్డేట్ చేసిన 100కి కాబట్టి మళ్ళీ ప్రింట్ చేసి చూస్తే 30 బదులు 100 వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, ఇక్కడ మనం డిఫాల్ట్కి ఇచ్చాం కదా, ఇక్కడ ఇలా కాకుండా మనం యూజర్ నుంచి తీసుకుందాం. సో ఈ కోడ్ తీసేస్తున్నాను. ఇలాగ నేను డైరెక్ట్గా ఇచ్చే బదులు యూజర్ నుంచి తీసుకుంటా. సో ఏం చేయాలి, ఫర్ లూప్ రన్ చేయాలి. ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇండెక్స్ నుంచి i లెస్ దెన్ అరే లెంత్ వరకు. సో a డాట్ లెంత్ వరకు ట్రావర్స్ అవుతూ i++. ఈచ్ టైం నేను a(i)లో ఏం స్టోర్ చేయాలి, యూజర్ ఏమి ఇస్తే అది స్టోర్ చేయాలి. sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఇక్కడ sc అంటే ఏంటో దీనికి తెలియదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో నేనేం చేయాలి, స్కానర్ క్లాస్ తీసుకోవాలి. స్కానర్ sc ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో ఇలా తీసుకుంటే ఎర్రర్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో లెట్స్ రిమూవ్ దిస్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రన్ చేసి చూస్తే అరే క్రియేట్ అయిన వెంటనే ప్రింట్ అయింది. ప్రింట్ అవ్వడం వల్ల అన్ని జీరోస్ వచ్చాయి. నెక్స్ట్ ఏమవుతుంది, నన్ను వాల్యూస్ అడుగుతుంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తా, సేమ్ 10 ఎంటర్ చేస్తా, నెక్స్ట్ 20, నెక్స్ట్ 30, నెక్స్ట్ 40, నెక్స్ట్ 50 ఇలా ఎంటర్ చేశాక అన్ని ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఎంటర్ కొడితే ఏమవుతుంది, ప్రింట్ అరే ఫంక్షన్ కాల్ అయిపోయి సేమ్ థింగ్ ఇక్కడ ఏమేమవుతున్నాయో అవన్నీ ప్రింట్ అవుతాయి. సో నేను ఎంటర్ కొట్టాను, 10, 20, 30, 40, 50 అన్ని స్టోర్ అయినాయని ప్రింట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ హౌ వి డీల్ విత్ అరేస్. సో ఇలా అరేని క్రియేట్ చేస్తాము, అరేని ప్రింటింగ్ ఇలా చేస్తాము, అండ్ దెన్ యూజర్ నుంచి అరే ఎలిమెంట్స్ ఇలా కలెక్ట్ చేస్తాం. గెటింగ్ ద పాయింట్. నేను ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా అరే క్రియేట్ చేయకుండా నేను ఏం చేయొచ్చు అంటే ఇలా డైరెక్ట్ 10, 20, 30, 40, 50 అని కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇది కూడా నేను కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏలో 10, 20, 30, 40, 50 స్టోర్ అయిపోతుంది. ఇలా నేను డైరెక్ట్ కూడా ఇచ్చేయచ్చు. ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూస్తే సేమ్ ప్రింట్ అవ్వాలి కదా. సో లెట్స్ రన్ దిస్. 10, 20, 30, 40, 50 ప్రింట్ అయింది. బట్ ఇది మనం
అసలు రేర్గా వాడతాము. బట్ మోస్ట్లీ మనం ఏం చేయాలంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఇందాక చెప్పిన మెథడే వాడతాం. సో దిస్ ఈజ్ హౌ వి డీల్ విత్ అరేస్. ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసాము, మనం అరేస్కి ఎందుకు వెళ్తాము, అండ్ దెన్ మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది, జీరో ఇండెక్స్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తాం, అండ్ దెన్ అరే ఎలా క్రియేట్ చేస్తాం, అరేలో డేటాను ఎలా ఫిల్ చేస్తాం, అరేలో ఉండే ఎలిమెంట్స్ని ఎలా ప్రింట్ చేస్తాం, ఎలా అప్డేట్ చేస్తాం, ఇవన్నీ చెప్పాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రిగార్డింగ్ అరేస్. మీకు ఇంకా బెటర్ అర్థం అవ్వడానికి నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తాను. దాని తర్వాత మీకు స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ గురించి చెప్తాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియో మొత్తం మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. ఆల్సో ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.